అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీ పదవి కాలం ఇంకా 5 నెలలు ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అత్యవసర సమావేశం ఎజెండాగా కార్యక్రమం నిర్వహించారు. అసలు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మన దగ్గర మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అత్యవసర ఎజెండా, ఏంటి ఉద్దేశం ఏంటి? అసలు ఎజెండా ఏం లేదు, చాలా కౌన్సిల్ చాలా మంచిగా నీట్గా జరిగింది. అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరూ కూడా ప్రశంసించారు. చాలా మంచిగా కూడా ఫండ్స్ పెట్టడం జరిగింది. అంటే మంచి కౌన్సిల్ సక్సెస్ అయింది. దాంట్లో ఒకరిద్దరు ఎవరైతే ఉన్నారో 11వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా మాకు అంటే వాళ్ళు ఏంటంటే మేము చెప్పిన ప్లేస్లలోనే లైట్లు పెట్టాలి, నేను చెప్పిన ప్లేస్లలోనే రోడ్లు వేయాలి. బాలాజీ నగర్లో న్యూ బాలాజీ నగర్లో రోడ్లు వేస్తుంటే ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి వేయొద్దు. పాతపాలమూరులో కూడా పోచమ్మ గుడి దగ్గర ఇప్పుడు వచ్చి ఇక్కడ వెనుక ఉన్న వాళ్ళు వార్డు ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళే వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే మేము లైట్ వేయడానికి ముందుకెళ్తే వేయొద్దని చెప్తున్నాడు. కాబట్టి అలాగే 20వ వార్డు అనంత్ రెడ్డి కూడా ఆయనకు సంబంధించి ఆయన వార్డులో ఎంప్లాయీస్ కాలనీలో కానీ అక్కడ ఉన్న సమస్యలు మేము డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసినాం. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము వెళ్తే ఆయన మాకు అక్కడ సమస్యలు మేము చెప్పిన ప్లేస్లలో మీరు రోడ్డు వేయాలి, మేము చెప్పిన ప్లేస్లో డ్రైన్ వేయాలి, మేము చెప్పిన ప్లేస్లోనే లైట్స్ పెట్టాలని అక్కడ బిగించాలి అంటున్నాడు. మాకు ఎక్కడ డార్క్గా ఉంది, ఎక్కడ మనకు ఉందనేది ఉద్దేశం మేము కరెక్ట్గా ఉద్దేశపూర్వకంగా మేము కాకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఆ వార్డులో ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ విజిట్ చేసి మేము సమస్యను పరిష్కరించడానికి వెళ్తే సంబంధించిన 2 కౌన్సిలర్స్ మాత్రం అపోజ్ చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కూడా మీరు విజువల్స్ చూడొచ్చు, మీరు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏదో స్వార్థాల అంటే వాళ్ళు సొంత లాభాల స్వలాభాల కొరకు స్వార్థ రాజకీయం కొరకు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అదైతే సబబు కాదని నేను ముఖ్యంగా ఈరోజు అత్యవసర సమావేశం ఎజెండా ఈరోజు వారం రోజులు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలకు మహబూబ్నగర్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. అంటే ముఖ్యంగా ఈ సమావేశం ఎంత బడ్జెట్ పెట్టారు ఇప్పుడు ఈ సమావేశానికి? ఇది అత్యవసర సమావేశం కాదు, సాధారణ సమావేశం. ఇది మంత్లీగా ఏదైతే 2 months అయిపోయింది దాదాపుగా పెట్టుకోక ఈరోజు మేము ఈ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 25 కోట్ల రూపాయలు ఈరోజు మేము పెట్టడం జరిగింది. ఇది డెవలప్మెంట్స్ కొరకు ఫండ్స్ 20 కోట్ల రూపాయలు దేనికి ఉపయోగించి 25 కోట్లు దేనికి ఉపయోగించి 25 కోట్ల రూపాయలను డ్రైన్స్, రోడ్స్, లైట్స్, బోర్స్ సంబంధించి అన్ని అభివృద్ధి ప్రణాళికల మీద పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్, ఈరోజు ఏదైతే సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారో ముఖ్యంగా ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలోని 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులో కూడా సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా గత 15 రోజులకి వెళ్ళి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరద నీరు రోడ్లు మరమ్మతులకు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ప్రతి కౌన్సిలర్ కూడా ప్రతి వార్డులో కూడా సమస్యలను ఇన్ని కావాల్సిన బడ్జెట్ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని కాలనీలను రాబోయే 5 నెలల కూడా కౌన్సిల్స్ ఏదైతే కౌన్సిలర్ పదవి కాలం పోతుంది ఈ నేపథ్యంలో కూడా సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పదవి కాలం ముందుకే కాలనీని అభివృద్ధి దిశగా ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని 25 కోట్ల రూపాయలతో బడ్జెట్ సమావేశం చేసుకొని అన్ని మహబూబ్నగర్ పట్టణం సుందరీకరణ చేసే విధంగా చేశామని చెప్పి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.